ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, చూస్తున్నటువంటి యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వారందరికీ మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ నెల ఈ 4వ ఆదివారపు 4వ శుక్రవారపు వేళ ప్రభు సన్నిధిలో ఉపవాస కోడికను మరి ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన యేసయ్య, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభా శుక్రవారం నుండి ఇదిగో ఈ శుక్రవారం వరకు నీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని కాపాడి ఈ రీతిగా మరొకసారి ఈ ఉపవాస దినమందు మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఈ మాటలు వినడానికై ప్రభా మీరిచ్చిన ఈ చక్కటి అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి. పాటలలోను వాక్యములోను మీరుండండి, మాతో మాట్లాడండి. విజ్ఞాపన ప్రార్థనలు చేయబోతుండగా విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరు ఉండండి. ప్రత్యేకంగా తండ్రి, ఈ ప్రార్థన మొదటి నుండి చివరి వరకు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని, దాసుడునైనా నన్ను అభిషేకించి వాడుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఆపదలో తగిన సహాయము, నా దేవుడే నాశ్రయ దుర్గము. ఆపదలో నమదగిన సహాయము, దిగులు లేదు లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. జరిగినను రాజ్యములో కదలినను, యుద్ధములో జరిగినను రాజ్యములో కదలినను, జనములో ఘోషించినను, కలిగినను, జనములో ఘోషించినను, నాశనమును కలిగినను. భయమే లేదు, దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నాశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నాశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు. నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు. అరుణోదయమున నా ప్రభు
నిజ సహాయకుడు అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు లోకమేమైనా యేసయ్యుండగా భయమే లేదు yes Lord యేసయ్యుండగా నా దేవుడే నా ఆశ్రయదుర్గము ఆపదలో నమ్మదగిన సహాయము నా దేవుడే నా ఆశ్రయదుర్గము ఆపదలో నమ్మదగిన సహాయము హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. మరొక పాట పాడుకొని దేవుని నామమున మహిమపరుద్దాం. సమయం లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. యేసయ్య రాకడా అతి త్వరలోనే రానయ్యుండే తెలుసుకో. యేసయ్య రాకడా అతి త్వరలోనే రానయ్యుండే తెలుసుకో. యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంగమా. యోచించుకొని ప్రభు రాకడకై సిద్ధపడుమా సంగమా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. పరిశుద్ధాత్మను పొంది నీవు ఆత్మానుసారముగా నడుచుకొనుము. పరిశుద్ధాత్మను పొంది నీవు ఆత్మానుసారముగా నడుచుకొనుము. పరలోకమే నీ సొంతమగును. దేవునితో యుగ యుగములు ఉండు. పరలోకమే నీ సొంతమగును. దేవునితో యుగ యుగములు ఉండు. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడా ఓ యవ్వనుడా. జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదో లేదో తెలుసుకో. జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదో లేదో తెలుసుకో. జీవ
యోచించుకొని ప్రభురాకడకై సిద్ధపడుమా సంగమా. యోచించుకొని ప్రభురాకడకై సిద్ధపడుమా సంగమా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా. సమయము లేదు సాకులు మాను క్రైస్తవుడావో యవ్వనుడా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పాటలు ముగించబడినవి కనుక ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన యేసయ్య, ఈ ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల్లోనూ వాయిద్యముల ద్వారాను మీరు మహిమ తెచ్చుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలయ్యా. సమయమందు వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా దాసుడనైనా నన్ను అభిషేకించి వాడుకోండి. చూస్తున్నటువంటి వారితోనూ వింటున్నటువంటి వారితోనూ మీరు మాట్లాడండి. ప్రభు ఉపవాస దినమందు తదుపరి జరిగేటువంటి విజ్ఞాపన ప్రార్థన ప్రభా మీరు ఆలకించి సమాధానమిచ్చి మహిమ తెచ్చుకోమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి వాక్య భాగంలోనికి వెళతాం. ఈ ఉపవాస దినమందు మరి మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి క్రొత్త నిబంధన మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుగా విందాము. తదుపరి ధ్యానం చేద్దాం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి యొక్క రాకను అలాగే ఉండును. సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 మాటలు ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ క్రొత్త నిబంధనలో మత్తయి రాస్తున్నటువంటి ఈ మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలను మళ్ళీ ఇక్కడ చక్కగా వివరించి రాస్తూ ఉన్నాడు. యేసయ్య అన్నటువంటి మాటలు ఏంటి? ఆ మాటలు 2 మాటలు ఈ 37వ వచనం 38వ వచనం అంటున్నాడు, మనుష్య కుమారుడి యొక్క రాకడ ఎలా ఉంటుంది? చాలా మందికి అవగాహన లేదు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి అనగా సంఘాన్ని తీసుకువెళ్ళడానికి మధ్యాకాశంలోనికి ఆయన దిగి రావడానికి దిగి వచ్చేటువంటి ఆ సందర్భంలో ఈ భూమి మీద జరిగేటువంటి కార్యాల గురించి కొన్ని సూచనగా అనగా అంతకు ముందు జరిగినటువంటి విషయాలను ఎత్తుపట్టి చెప్తున్నట్లుగా ఇక్కడ మనకి చక్కగా కనబడుతూ ఉంటుంది. వేటిని తెలియజేస్తున్నాడు, వేటిని వివరిస్తున్నాడు, మనిషి కుమారుడి యొక్క రాకడ ఎలాగుంటది అనేటువంటి వారికి ఎలాగుంటుందో మేల్కొనడానికి, మనం గుర్తుపట్టుకుని ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళటానికి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ 2 మాటలు. ఒకటి, మనిషి కుమారుడు రాకడ ఎలాగుంటది, నోవాహు దినములలో ఎలాగుండెనో మనిషి కుమారుడి రాక కూడా అలాగే ఉంటది. అంటే నోవాహు దినములో ఏం జరిగింది? అంతకు ముందు పోయిన ఆదివారం రోజున మీకు ఈ వాక్యాన్ని చదివించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే,
నోవాహు దినములు ఎలాగుండెను అంటే, నోవాహు దినాలు ఎలాగున్నాయి? జలప్రళయం రాకముందు నోవాహు దినాలు ఎలాగా జరిగినవి అనేటువంటి విషయాలు 4 విషయాల వరకు మీకు చెప్పడం జరిగింది. ఒకటి, చెడుతనం విస్తరించినటువంటి కాలముగా ఉంది. ఆ దినాల్లో చెడుతనం బాగా విపరీతముగా పెరిగిపోయినట్లుగా మనం చూసాం వాక్యాధారాలతో. రెండవది, హృదయం చెడిపోవడం, హృదయాలు చెడగొట్టుకోవడం ఆ దినాలలో జరిగింది, నోవాహు దినాలలో. మూడవది, దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, సృష్టిని ప్రారంభించినటువంటి దేవుణ్ణి ఆ నోవాహు దినాలలో ఉన్నటువంటి ప్రజలు దుఃఖపరిచినట్లుగా మనకు కనబడుతుంది, మనం విన్నాం. నాలుగవది ఏంటంటే, శరీరాన్ని ఆధారం చేసుకునేటువంటి జీవితాలుగా ఉన్నాయి నోవాహు దినాలలో. శరీరాన్ని ఆధారం చేసుకుని జీవించినటువంటి కాలముగా ఉంది. దాన్ని అక్రమముగా జీవించిన కాలం, అక్రమముగా జీవించి, అక్రమముగా ప్రవర్తించి, అక్రమ వాళ్ళతో తొలతూగినటువంటి కాలముగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ నోవాహు దినాలలో ఉన్నటువంటి కాలం 6వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, ఆదికాండం చదువుదామా? బైబిల్ ఉన్న వాళ్ళు కూడా తీసి చూడండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు, వారు అది అక్రమము విషయములో, అది ఇక్కడ కనపడుతుంది. కానీ అక్రమముగా జీవించటం, అక్రమముగా ప్రవర్తించటం, అక్రమముగా బ్రతకడం, ఇవన్నీ కూడా వివరించడానికి చాలా సమయం పడుతుంది. కనుక ఈ యొక్క మాటలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ నోవాహు దినములలో ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ వాక్యాలను బట్టి అక్రమంగా జీవించాలి. చక్కగా ఈ వాక్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యాలని జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితే, ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం నుండి దాదాపుగా 7-8 వచనాల వరకు మనం చదివితే, ఆ దినాలలో ఏం జరిగిందో చక్కగా మనకి అర్థమవుతుంది. అదే కాకుండా ఐదవది ఏమిటంటే, అవిధేయత నిండిన కాలం. ఏ కాలం అంటండి? అవిధేయత నిండిన కాలముగా ఉంది నోవాహు దినాలు. చదువుదామా? 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము అదుగదుగండి నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందెను. హల్లెలూయా. మాటను వింటున్నారండి? ఈ మాటని గమనిస్తున్నారా? ఈ మాటని మీ మనసు దృష్టికి తీసుకుంటున్నారా? ఎందుకంటే చక్కగా మాట్లాడుతున్నాడు పేతురు, అపోస్తుడైనటువంటి పేతురు రాస్తున్నాడు. పూర్వకాలములో జరిగిన సంగతులను ఆత్మ ప్రేరేపణ ద్వారా క్షుణ్ణంగా రాస్తున్నాడు. ఏమిటంటే, అవిధేయులంట. ఎవరు?
నోవాహు దినములలో జీవించినటువంటి కాలం ఏమిటో తెలుసా? ఈ 5వది అవిధేయత నిండిన కాలము. అవిధేయతతో బ్రతుకుతున్నటువంటి కాలం అది. అవిధేయతతో జీవిస్తున్నటువంటి కాలము. ఎందుకు అవిధేయత అని మనం చెప్పగలుగుతున్నాం ఈ వాక్యాధారాన్ని బట్టి ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఇక్కడ నోవహు దాదాపుగా 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణుడై ఆ లోకములో అనగా నోవాహు దినములలో నోవాహు ప్రకటించాడంట. ఎందుకు ఈ వాడ సిద్ధపరుస్తున్నావు, ఎందుకు ఈ వాడను తయారు చేస్తున్నావు అని ప్రశ్నించిన వారందరికీ సువార్త ప్రకటిస్తున్నాడంట. ఏమిటో తెలుసా? ఇదిగో ఈ వాడ తయారు చేస్తుంది మీ కొరకే, ఈ వాడ తయారు చేస్తుంది మన కొరకే అని ప్రకటిస్తూ ఉండగా, ఆ ప్రకటన విన్నటువంటి వారందరూ కూడా నోవాహును వెర్రివాడిగా చూశారు, నోవాహును వెర్రివాడిగా లెక్కించారు. 120 సంవత్సరాలు ఆత్మరూపిగా అనగా కనబడుతున్నటువంటి వాడని, కనబడుతున్నటువంటి జనులకు దేవుడే మరి నోవాహులో ఉండి నోవాహును ప్రేరేపించి నోవాహును వాడుకుంటుంటే, నోవాహు ద్వారా ఆత్మరూపిగా ఆయన సువార్త ప్రకటిస్తుంటే, ఆ సువార్త అంతటిని కూడా వ్యర్థముగా చేశారంట ఆ నోవాహు దినాలలో ఉన్నటువంటి ప్రజలు. దేవుని మాటలను నోవాహు ద్వారా పలికించబడుతున్నాయని, నోవాహు ద్వారా ప్రకటించబడుతున్నాయని, నోవాహు ద్వారా ప్రచురం చేయబడుతున్నాయనేటువంటి గ్రహింపు లేకుండా అవిధేయత చూపారంట దేవుని మాటలకి. ఈయన దేవుడా, ఈయన దేవుని భక్తుడా, ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడా, ఆయన మైండ్ పోయి క్రాక్ వచ్చి నోవాహు ఈ వాడు తయారు చేస్తున్నాడని అలాగా భావించి దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, అనగా అవిధేయత చూపిస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడంటండి నోవాహు దినములో ఏం జరిగిందంట? 5వది నోవాహు దినములలో ప్రకటించబడుతుంది వాక్యం, ప్రచురం చేయబడుతుంది వాక్యం, రక్షణ సువార్త ప్రకటించబడుతుంటే నోవాహు తన ఓడను తయారు చేసుకుంటూ దేవుని గురించినటువంటి మాటలు, దేవుడు రప్పించబోయే జలప్రళయం గురించి గొంతు చుంచుకుని ప్రకటిస్తుంటే ఆయన మాటలను పెడచెవిని పెట్టారంట, అనగా అవిధేయత చూపించారంట. అందుకే అంటున్నాడు అపోస్తుడైనటువంటి పేతురు అంటున్నాడు, ఆ దినములలో నోవాహు కాలములో అవిధేయుల మీదకి జలప్రళయం వచ్చిందంట. అంటే వారు ఎలా జీవిస్తున్నారు? నోవాహు దినాలలో అవిధేయులుగా జీవిస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. నోవాహు మాటలు దేవుని మాటలుగా నమ్మక అవిధేయత చూపించినటువంటి కాలము, అవిధేయులుగా నడుస్తున్నటువంటి కాలము, ఆ దినాలు అలా జరిగినాయి అంట. అందుకనే జల ప్రళయం వచ్చింది. అందుకంటాడు అపోస్తుడైన పౌలు, చక్కగా రాస్తాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు చక్కగా రాస్తాడు వాక్య భాగాన్ని. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి అవినీతికి ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, ఏమండి అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి సంఘానికి, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి సందేశం ఇది. మనం మారాలి. దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే, దేవుని వాక్యం వినిపించబడుతుంటే
అవిధేయత చూపిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుకే అంటున్నాడు అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మనం ఈ లోకానికి మనం వేరుగా ఉండాలంట. నీతికి అవినీతికి ఏవండి పాలు ఉండకూడదు, సహవాసం ఉండకూడదు. చీకటికి వెలుక్కి ఏమాత్రం కూడా సహవాసం ఉండదంటండి. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుని మాటలు. ఈ రోజున మనం ఎలా ఉన్నామో, ఈ రోజున మనం ఎలా ఉంటున్నామో, ఆ దినాలలో నోవాహు దినాలలోనంటండి అవిధేయత నిండిపోయినటువంటి కాలముగా ఉంది. ప్రతి వ్యక్తి కేవలం ఒక నోవాహు కుటుంబం తప్ప మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? అవిధేయతతో నిండిపోయారు, అవిధేయతతో నింపబడిపోయింది ఆ కాలము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవిధేయత అంటే దేవుని మాటకి పెడచెవిన పెట్టడం, దేవుని మాటను లెక్క చేయకపోవటం, దేవుని మాటను పట్టించుకోకపోవటం, దేవుని మాట ప్రకారంగా జీవించకపోవటం, దేవుని మాటకి శిరస వహించకపోవటం. హల్లెలూయా. అలాగే నోవాహు ప్రకటిస్తుండగా, నోవాహు ప్రకటించుకొని, నోవాహు బోధించుకొని, మాకు కాదు, మమ్ములను కాదు, అది మాకు కాదు అన్నట్లుగా ఆ నోవాహు దినాలలో ఉన్నటువంటి ప్రజలు అవిధేయతను చూపించినట్టుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. అలాగే అవిధేయులుగా జీవిస్తే, అవిధేయులుగా బ్రతికితే, అవిధేయత కలిగి మనం నడిపించబడుతుంటే పరిస్థితి ఏమవుతుందంట? ఒక్కసారి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలోనికి వెళదాం, చదువుదామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే ఎన్నిసార్లు అంటండి? ఒక్కరోజు కాదంటండి. నోవాహు ప్రకటించింది 120 సంవత్సరాలు నోవాహు ఆ కాలంలో, నోవాహు ఉన్నటువంటి కాలంలో ప్రకటన చేశాడంటండి. ఎన్నిసార్లు గద్దించినప్పటికీ, ఎన్నిసార్లు ప్రకటించినప్పటికీ వారు లోబడలేదంట. అంటే ఏం చేశారు? విధేయత చూపించలేదు. ఏం చూపించారంట? ఆ కాలంలో అవిధేయతనే కలిగి ఉన్నారు, అవిధేయతతోనే నడిపించబడుతున్నారు, నడుస్తూ ఉన్నారు. అందుకని ఏం జరిగింది? అవిధేయతగా జీవించిన ఆ కాలంలో ఏం జరిగిందంట? హఠాత్తుగా అనుకోకుండా ఏం జరిగిందంటండి? జల ప్రళయం వచ్చేసింది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, నా ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారికి మరు తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమొస్తుందంటండి? నాశనం వస్తుంది. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా బ్రతుకుచున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు కలల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు దేవుడు నీవు రోడ్డున వెళుతుండగా మందిరాలలో మైకుల ద్వారా ప్రభు మాటలను వింటూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఎన్నో మారులు నీ మాటలు, దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి. కానీ అవిధేయత చూపిస్తున్నావా? లేక దేవుని సన్నిధిలో దేవుని మాటలకి విధేయత చూపిస్తున్నావా? సంఘంలో నడిపించబడుతూ ఎన్నిసార్లు ప్రభు నిన్ను గద్దించినప్పటికీ, ఎన్నిసార్లు ప్రభు నిన్ను హెచ్చరించినప్పటికీ, ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడినప్పటికీ ఒకవేళ లోబడతలేదా? లోబడేటువంటి మనసుకు నువ్వు అప్పగించుకోవటం లేదా? అయితే ఏం జరుగుతుంది? అప్పగించుకోకపోతే నేను అంటున్నాను, ఆ దినాలలో, నోవాహు దినాలలో ఎలాగైతే జరిగిందో అదే రీతిగా, అదే విధముగా ప్రభు సన్నిధిలో నిజంగా దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఏం జరుగుద్దంటండి? నాశనము తరుముకుంటూ వస్తుంది నీ కుటుంబంలోనికి, నాశనము నీ జీవితంలోనికి తరుముకుంటూ వస్తుంది. నాశనము హఠాత్తుగా ఆగదో. అమ్మా ఆగు, ఒక్క 10 నిమిషాలంటే ఆగే ప్రసక్తి ఏమి ఉండదు. హల్లెలూయా. అనుకుంటున్నావేమో నువ్వు, దేవుడున్నాడు కదా, ఎలా పడితే అలా జీవించేయచ్చు, ఎలా పడితే అలా బ్రతికేయచ్చు, ఏమంటే సేవకుల దగ్గరికి వచ్చి చెప్పేస్తే, ప్రార్థన చేస్తే క్షమిస్తాడు అని అనుకుంటున్నావేమో.
దేవుడు చెప్తున్నాడు, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడు యొక్క రాకడ యొక్క దినాలు కూడా అలాగే ఉండును. మరి నీవెలా ఉన్నావు? నీవెలా ఉన్నావు? నోవాహు దినముల్లో ఎలా ఉన్నారంట? అవిధేయులుగా జీవిస్తున్నటువంటి కాలం. వారి మీదకి ఏమండి ఆలస్యము లేకుండా నాశనం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు నువ్వు గద్దించినను లోబడిన వారికి హఠాత్తుగా ఏమొస్తుందంటండి? నాశనం. ట్రాన్స్ఫర్ చేయొద్దు. దేవుడు మాట్లాడుతుంటే ఇది నాకు కాదు, దేవుని యొక్క వాక్యం నీతో హెచ్చరిస్తుంటే ఇది నాకు కాదు అనేది పక్క వారికి కాదు. నిన్ను నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు సరిదిద్దుకోవాలి. కనుక ఆ దినాలలో జరిగినటువంటి కాలము గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఏమంటానంట? నోవాహు దినములలో ఎలా ఉండునో. అందుకంటాడు, చదువుదామా? అపోస్తుడైన పౌలు చక్కగా రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదామా? ఐదవ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను, హక్కుదారుడు కాదు. అది గమనించారా? అవిధేయత అంటే ఏమిటి? ఇదేనండి, ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుతో నిశ్చయించుకున్న తర్వాత నీ జీవితం మరలా ఒకరు ఏలెత్తి చూపించేటువంటి జీవితంగా ఉండకూడదు. విగ్రహారాధన, ఇంకా ఏమండి అభిచారము, ఇవన్నీ కూడా నీ జీవితంలో మరిచిపోవాలి, మరుపు రావాలి. ఒకవేళ ఉంటే ఏమవుతుంది అని నీవు జీవిస్తున్నట్లయితే నీ శ్వాస జీవితాన్ని నీకు ఇష్టానుసారంగా మలుచుకుని జీవిస్తే, నీకు అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తే, ఇక్కడ అంటున్నాడు దేవుని రాజ్యానికి అంతేనండి హక్కుదారుడవు కావు. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడి యొక్క రాకడ యందు కూడా అలాగుండెను. కనుక ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడలేదు? ఎన్నిసార్లు ప్రభు సన్నిధులను పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళా ప్రభు సన్నిధిలో సాగుతున్నావా? మరలా విడిచిపెట్టిన దాని వైపు వెళుతున్నావా? అలాగ నీ జీవితాన్ని కొనసాగిస్తే, అలాగ నీ విశ్వాసాన్ని నీవు గుడ్డిగా నమ్మి బ్రతుకుతుంటే, నేను అంటున్నాను, చివరికి ఆఖరికి నీవు విడిచిపెట్టబడిన వ్యక్తిగా, విడిచిపెట్టబడిన సంఘముగా నీవు ఉంటావని గమనించాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుదామా? వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందంటండి? ఎవరి మీదకి వస్తుందంటండి? చూడండి, అవిధేయత నిండినటువంటి కాలంలో జరిగినటువంటిది. దేవుని ఉగ్రత జలప్రళయ రూపంలో అవిధేయులుగా జీవించినటువంటి నోవాహు కాలంలో జీవించిన ప్రజల మీదకి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటండి? విధేయుల మీద కాదంట, అవిధేయుల మీదకి వచ్చుద్దంట. హల్లెలూయా. అందుకనే అవిధేయత నిండిన కాలంగా ఉన్నది కనుకనే ఆ అవిధేయతగా నిండిన కాలంలో ఉన్నటువంటి ప్రజల మీదకి దేవుని ఉగ్రత జలప్రళయ రూపంలో తుడుసు పెట్టుకుని పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవుని సన్నిధిలో పడిపోకుండా మనం చూసుకోవాలి. విధేయతను కాపాడుకునే వారుగా ఉండాలి. అవిధేయతతో నడిపించబడే వారుగా ఉండకూడదు. హఠాత్తుగా నాశనం వస్తుందంట. దేవుని రాజ్యానికి హక్కుదారులు అనేటువంటి
ఆ అవకాశాన్ని మనం కోల్పోతాం. మూడవది ఇక్కడ చదివేది కదా, కొలస్సీలు రాసిన 3:6 ప్రకారం చెప్పండి. అవిధేయులుగా ఉండుట వలన హఠాత్తుగా దేవుని ఉగ్రత వారి మీదకే వచ్చుదంట. అందుకనే మనం ఏమై ఉండాలి? ఇప్పుడు పడిపోకుండా చూసుకోవాలి, జారిపోకుండా చూసుకోవాలి. అనగా ఆ అవిధేయత మన జీవితంలో కనబడుతుందా? అవిధేయతలో జీవిస్తున్న మనము సరిచేసుకుని ఒక విధేయత కలిగినటువంటి జీవితాన్ని మనం అవలంబించే వారిగా ఉండాలి. అందుకంటాడు అపోస్తుడైన మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో కూడా చక్కటి మాటలు రాస్తాడు. చదువుదామా? కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏం చేయాలంటండి? అవిధేయతలో పడిపోయామేమో, అవిధేయతతో నడుస్తున్నామేమో, అవిధేయతతో జీవిస్తున్నామేమో, అవిధేయతతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో, ఒకవేళ పడిపోయి ఉన్నామేమో, పడిపోతే సరి చేసుకుని పడిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంట. హల్లెలూయా. ఇంకొక మాట, ఈ 6వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 6వ మాట నోవహు దినములలో ఏం జరిగింది? ఈ 6వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదామా? 6వ మాట 4వ అధ్యాయం 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. ఏం జరిగింది? అవిధేయత నిండిన కాలమే కాదంటండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఆ జల ప్రళయమునకు, అదిగో ముందటి, అంటే జల ప్రళయం రాకముందు వారు ఎలా ఉన్నారంట? ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళినది దినము వరకు ఏం చేస్తున్నారంటండి? తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇచ్చుకోవడం. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయేటట్లుగా చేసిందంట. హల్లెలూయా. ఏం జరుగుతుందంటండి? నోవహు దినముల్లో ఈ 6వది ఏం జరిగిందంట? మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తింటూ త్రాగుచున్నారంట. ఏ కాలం అంటండి? అంటే కడుపేవారికి దేవుడు, పట్టేవారికి దేవుడు. ఏ కాలం అంటండి? వారికి దేవుడు, తిండేవారికి దేవుడు. ఈరోజు చాలా మంది రకరకాలుగా దేవుళ్ళుగా ఆశ్రయిస్తున్నారు. కొంతమంది వారి బలాన్ని చూసి దేవుడని భావిస్తూ ఉంటారు, కొంతమంది వారి డబ్బును చూసి అదే దేవుడు అనుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు? తిండే వారికి దేవుడై ఉన్నది. హల్లెలూయా. అందుకే అంటున్నాను, ఆ నోవాహు దినముల్లో జరిగినటువంటి కాలం ఏమిటంటే, వారు అంటండి, నోవాహు దినములో జల ప్రళయము రాకమునుపు వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏమండి? తినటం, త్రాగడం, ఏమండి? పెళ్లిళ్ళు చేసుకోవడం, చెప్పండి, పెళ్లిళ్ళకి ఇవ్వడం, పెళ్లిళ్ళి సంబంధాలు చూసుకోవడం, ఇదే జీవితంగా ప్రవర్తిస్తున్నారు. మరి మనం సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడే, ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏం మాట్లాడనై ఉన్నాడు? మన భవిష్యత్ గురించి, ఆయన భవిష్యత్ ప్రణాళిక గురించి ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఆయన చెప్తున్న మాటలు ఏమిటి అనేటువంటి వినేటువంటి ప్రసక్తి లేదండి. వినేటువంటి ఆలోచనటువంటిది ఏమాత్రం కూడా ఆ ప్రజల్లో కనబడలా. ప్రైజ్ ది లార్డ్. ఇవారు తినడం, ఏమండి? తినడం, త్రాగడం, సుఖభోగాలు జీవిస్తున్న కాలం అది. హల్లెలూయా. ఏ కాలం అంటండి? సుఖభోగాలు, సుఖాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న కాలము, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న కాలం అది, సుఖాన్ని ఎక్కువగా ఏమండి ఆశపడుతున్న కాలం అది,
సుఖాన్ని ఎక్కువగా జీవిస్తూ అదే కాలమని, అదే ప్రపంచమని, అదే జీవితమని, అదే సురక్షితమని జీవిస్తున్నటువంటి కాలమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఏ కాలం అంటండి అది? చెప్పాలి. తినుతూ త్రాగుచున్నటువంటి కాలం అంటే భూ సంబంధమైన కార్యాలు, భూ సంబంధమైన కార్యాలు. చాలా మందిని నేను తెలంగాణలో ఉన్నప్పుడు దాదాపు నేనున్నటువంటి గ్రామంలో 16 తండలు ఉండేవి. 16 తండల్లోనికి నేను వెళుతూ ఉండగా సువార్త పగలు రాత్రి 9 గంటల వరకు పగలు వెళ్ళిపోయి భోజనాలు కట్టుకుని నాతో పాటు ఒక సంఘ విశ్వాసులు కూడా వచ్చేవారు. 16 తండ్రులు దాదాపుగా 4 రోజులు 5 రోజులు తిరిగా సువార్తగా ప్రకటించాం. ఆ సువార్త ప్రకటిస్తే చాలా మంది దగ్గర నుండి వచ్చినటువంటి సమాధానాలు ఏమిటో తెలుసా? ఆ ప్రశ్నకి సమాధానాలు ఏమిటో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని ఎన్నుకుంటే, యేసు ప్రభులో దిగితే త్రాగకూడదంటగా, ఏది పడితే అది తినకూడదంటగా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి ఈ అన్ని కూడా ఈ అక్రమైనటువంటి కార్యాలన్నిటిని దూరపరచుకోవాలంట. నిజమేనా అని అంటే అవన్నీ ఏమి కాదు అంటే నేను అబద్ధం చెప్పట్లేదు. ముందు వారిని ప్రభుకి అప్పగించుకునడానికి నేను చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వారు తరకవాదన చేస్తూ ఉన్నారు. నేను అందుకే అంటున్నాడు, ఈ రోజున ప్రభు దగ్గరికి రావడానికి ఏం చేస్తున్నటువంటి తినడం, త్రాగడం, సుఖభోగాలను వదులుకోవాలి కదా అని అనుకున్నాను. నేను అంటున్నాను, అటు వారికి నేను చక్కటైన నీటి అయినటువంటి సమాధానమే ఇచ్చాను, చెప్పాను. కానీ ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఈ వాక్యాన్ని బట్టి భూ సంబంధమైన కార్యాలు స్థిరము కాదు, భూ సంబంధమైనటువంటి సుఖభోగాలు స్థిరత్వము కాదు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, స్థిరత్వం కాదని ఎందుకు అంటున్నానంటే, స్థిరత్వం కాదని గట్టిగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, అలాగా జీవించారు వారు, గ్రహించలేకపోయారు. అలాగా జీవించి వారు సుఖభోగాలు ఏమండి, పెళ్లిళ్ళు చేసుకోవటం, పెళ్లిళ్ళకి ఇవ్వడం, త్రాగడం, తినడం, అవన్నీ చేస్తూ ఉన్నారు. జలప్రళయం రాని వస్తుంది. నోవాహు వాడలోనికి ఎక్కేంత వరకు ఈ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన వాడలోకి వెళ్ళాడు. వీళ్ళు నవ్వుకుంటూనే, ఆనందిస్తూ, సంతోషిస్తూ, పరవశిస్తూనే ఉన్నారు. అనుకోకుండా వర్షం పడుతూనే ఉంది. ఆకాశ తూములు విప్పబడిని, భూమి తూములు కూడా విప్పబడిని. కొండలు కరిగిపోతున్నాయి, మంచి కొండలు కరిగిపోతున్నాయి. సముద్రాలంతా ఒకటైపోతున్నాయి. కొద్ది కొద్దిగా నీరు శాతం పెరుగుతూ ఉంది. ఆ వర్షానికి 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం, జోరున వర్షం పడుతూనే ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అప్పటి వరకు కూడా వారికి గ్రహింపు లేదు. పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నారంట. ఇక్కడ వాక్యాన్ని బట్టి చెప్తున్నారు. తింటానే ఉన్నారంట, త్రాగుతూనే ఉన్నారు, నాట్యాలు చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, నోవహు పిచ్చి పట్టలేదండి, త్రాగుతూ తినుచున్నటువంటి వారికి పిచ్చి పట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుచున్నాడు. తినుతూ త్రాగుచు సుఖభోగాలు వెళ్ళబుచ్చుతున్న కాలం అది. తినుతూ తాగుతూ భూ సంబంధమైన కార్యాలు జరిగించుకుంటున్నటువంటి కాలం అది. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఏ కాలం అంట? ఏ కాలం చెప్పాలి? భూ సంబంధమైనటువంటి కార్యము, సుఖభోగాలు వెళ్ళబుచ్చుతున్నటువంటి కాలం. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నోవాహు దినములలో ఎలాగుండెనో, ఎలాగూ జరిగినవో మనుష్య కుమారుని యొక్క రాకడ యందు కూడా అలాగే ఉండును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏముంది అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 5వది చెప్పండి, 5వది చెప్పాలి. లోకములో త్రాగుచ్చు
తినుచు, ఏమండి, సుఖిస్తూ, ఆనందిస్తూ, చెప్పాలి, ఆనందిస్తూ భూ సంబంధమైన కార్యాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక భూ సంబంధమైన కార్యాలు జరిగినటువంటి కాలం అది. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు ఆరోది. ఇక్కడ ఏం జరిగింది? నోవా దినముల్లో జరిగిన కాలంలో ఏం జరిగింది? ఆరోది మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు పత్రిక, రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు అదుగదుగండి, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, అది ఏ సమూహం అంటండి? అక్కడ ఏం జరిగిందంట? నోవా దినాల్లో 6వది భక్తిహీనత ప్రబలిపోయింది. భక్తిహీనులుగా జీవిస్తున్న కాలం, భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నటువంటి కాలం. తెలుసులా, యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తి చెప్పడానికి కారణం ఉందండి, కారణం ఉంది. అప్పుడు ఆ దినాలలో ఎలాగైతే జరిగిందో మనిషి కుమారుడు వచ్చేటప్పుడు కూడా ఇవన్నీ జరుగుతాయంట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే మనిషి కుమారుడి రాక అతి సమీపంగా ఉందని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఈ 6వది అంటండి. ఆ దినాలలో ఎలా ఉందంట? భక్తిహీనత ప్రబలిందంట. భక్తిహీనతతో జీవిస్తున్నారంట. భక్తిహీనులుగా మారిపోయారంట. ఇక దేవుడు లేడు, మేమే దేవుళ్ళము, దేవుడు అనేటువంటిది లేదు. ప్రేమ, మమకారం, ఆప్యాయత కరువైపోయింది. భక్తిహీనత అంటే అదే. భక్తిహీనత అంటే ఏమిటి అనగా, భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అనగా ఏమిటి? దుర్మార్గత, దుర్మార్గులుగా జీవించటం, దుర్మార్గతతో బ్రతకటం. అందుకే అంటాడు, చక్కటి మాట రాస్తాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? త్వరగా అది వెలుగండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహం చేయును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. సరిపోతుంది. హల్లెలూయా. ఏమండి, ఎలా ఉందంటండి? ఏముంది? నోవాహు చాలా మంది ఇబ్బంది పెట్టుండొచ్చు, నోవాహు చాలా బలవంతం చేస్తూ ఉండొచ్చు, నోవాహు చాలా మంది ఎరివాడిగా చేసి ఉండొచ్చు. అయినప్పటికీ నోవాహు ఆ దినాలలో నోవాహు కరెక్ట్ గా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మంచి వాటిని ద్వేషిస్తూ, మంచి వాటిని ఏమండి నచ్చనట్టుగా జీవిస్తూ, లోకాన్ని ఎక్కువగా స్నేహం చేస్తూ, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ, లోకముతో పేద వేసుకుని జీవిస్తున్నటువంటి కాలం భక్తిహీనత. అందుకే అన్నాడు, నేను లోకము నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. లోకము మిమ్మల్ని గుర్తించదు, కానీ లోకములో నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు లోక సంబంధివా, నువ్వు ప్రభు వాడివా? నువ్వు లోకములో జీవిస్తున్న దానివా, నువ్వు ప్రభువుకి కావలసినటువంటి దానివా? సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. లోక కార్యాలు ఎలా ఉంటాయి? లోకములో ఉన్నటువంటి పనులు ఎలా ఉంటాయి? దుర్మార్గమైనటువంటి కార్యాలు, భక్తిహీనమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదామా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మనము
ఏమండి, కయ్యేని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి ఏమనండి, దుష్టుడి కార్యాలు జరిగిస్తున్నటువంటి వాడై ఉన్నాడు కయ్యేను. దుష్టుడు సంబంధి. తన సహోదరుని చంపును. ఆ వాడతనిని తన సహోదరుని యొక్క కార్యాలు మంచివైన ఎరిగి ఈడు చెడ్డవాడై ఉండి తన తన క్రియలు క్రియలు చెడ్డవియు, చెడ్డవియును, తన సహోదరుని తన సహోదరుని క్రియలు క్రియలు నీతిగలవినై నీతి గలవై ఉన్నాయి కనుక అనుకనే గదా. అనుగనే కదా సహోదరులారా, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకు. ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, తాగే వాళ్ళతో తాగితేనే ఈ లోకం మంచి వాళ్ళు అని అంటది. తినే వాళ్ళతో తింటేనే ఈ లోకం ఏమంటుందంటండి, శభాష్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది నామకార్థముగా బ్రతుకుతున్నారు, ఎంతమంది భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు. తదుపరి నేను మాట్లాడతాను ఎలా ఉందో ప్రభు యొక్క రాకడ దినాలలో భక్తి జీవితం ఎలాగుందో వీటి గురించి కూడా నేను మాట్లాడతాను. హల్లెలూయా. అందుకంటున్నాడు, లోకంలో ఉన్న కార్యాలు ఆ దినాలలో ఎలా ఉన్నాయో తెలుసా? మంచిని కప్పివేయటం, చెడుని ప్రవలి దాని మీద ఆధారపడి జీవించినటువంటి కాలం అది. హల్లెలూయా. ఏంటో తెలుసా? నోరు సించుకుని, గొంతు సించుకుని నోవాహు మాట్లాడుతుంటే 120 సంవత్సరాలు ఏం చేస్తున్నారంటండి, ఆ నీతిని, ఆ పవిత్రతను ఏమండి దుర్మార్గతతో నిండిన ప్రజలు త్రొక్కి వేసేసారంట. దాన్నే భక్తిహీనత అంటారు. దేవుని మాటలు వారి దగ్గరికి వచ్చినప్పటికీ, దేవుని మాటలు వారి మధ్యలోనికి వచ్చినప్పటికీ, దేవుని మాటలు వారి జీవితాలలోనికి ఆయన ప్రకటిస్తున్నప్పటికీ నోవాహు ద్వారా వారు ఏం చేస్తున్నారంటండి, భక్తిహీనతనే, దుర్మార్గతనే, తాగటం, తినడం, చెప్పండి, అవిధేయతగా బ్రతకటం, ఇంకా అవిధేయులుగా జీవించటం, ఇంకా అనేక రకాలుగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలని వారు ప్రారంభిస్తున్నారు. చెడును విపరీతంగా జీవించటం, వారి హృదయాన్ని మోసకరంగా మలుచుకోవడం, దేవుణ్ణి దుఃఖపరచటం, శరీరాన్ని ఆధారం చేసుకుని జీవించటం, అవిధేయత నిండిపోయి వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో జీవిస్తూ, అలాగే తినడం త్రాగడం భక్తిహీనతగా జీవిస్తున్నటువంటి కాలం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? భక్తిహీనతగా అంటే అనగా దుర్మార్గతతో జీవిస్తున్నటువంటి, అంటే మంచి కార్యాలను ద్వేషించడం, మంచి కార్యాలను పక్కన పెట్టడం, మంచి కార్యాలకి చోటు ఇవ్వకపోవడం, ఇవంతా కూడా దుర్మార్గమైనటువంటి జీవితానికి అవలంబించుకున్నటువంటి జీవితమే. కానీ ఈ రోజున మనము ప్రభు సన్నిధిలో ఏమండి, కయ్యేని వంటి వారి యొక్క జీవితాలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా మంచిని ద్వేషించుకోవడమే, దుర్మార్గతలోనికి వెళ్తాం. అందుకే వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు అని దేవుడి వాక్యం చెప్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఆ దినాల్లో భక్తిహీనత అనగా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలకి వారు చోటు ఇవ్వడం, వారి మనస్సునివ్వడం, వారు జీవించడం మనకు కనబడుతుంది. హల్లెలూయా. కనుక కయ్యేను వంటి వారై మనం ఉండవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కార్యాలు ఎలా ఉంటాయి? తిరుగుబాటు చేసినటువంటి కాలము, దేవుని మాటలకి, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికి, దేవుని ఉద్దేశాలకి, దేవుని యొక్క ఏర్పాటుకి తిరుగుబాటుగా జీవిస్తున్నటువంటి కాలం అది నోవాహు దినములలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో భక్తిహీనులుగా జీవిస్తున్నారంటండి, భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నారంటండి, వాళ్ళు భక్తిహీనులుగా బ్రతుకుతున్నటువంటి కాలం అది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడి యొక్క రాకడ కూడా అలాగే ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గమనిద్దామా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాటలు ఎత్తి చెప్పవలసి వచ్చింది? కారణం ఏమిటి? ప్రభు సన్నిధిలో ఎప్పుడు మీరు వినలేదేమో ఈ వాక్యాలు, దేవుని మాటలు గ్రహించలేదేమో. దేవుడి రోజు నీతో మాట్లాడుచు ఉండగా భక్తిహీనులుగా జీవిస్తున్నారు, భక్తిహీనులుగా బ్రతుకుచున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? మీరు ఎలా ఉన్నారు? చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఆ దినాలలో జలప్రళయం రావడానికి కారణం ఏమిటో తెలుసా? వారు ఎలా జీవించారో కారణం ఏంటో తెలుసా? భక్తిహీనులుగా అనగా దుర్మార్గుడుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? ఈ 6 విషయాలు అక్కడ జరిగినాయి. 6 విషయాలు జరిగినాయి. నోవాహు దినములో ఎలాగుంది, నోవాహు దినాల్లో ఎలా జరిగినాయో మనం గుర్తు పెట్టుకుని ప్రభు సన్నిధిలో మన భక్తి జీవితాన్ని కాపాడుకుని ప్రభు సన్నిధిలో మనం నడుచుకుంటూ వెళ్ళుతుముగాక. దేవుడి మాటలు మన హృదయంలో, మన జీవితంలో ఫలింపచేసి ప్రభు రెండవసారి రాబోతుండగా మధ్య ఆకాశంలోనికి ఆయన ఎదుర్కొనేటువంటి వారిగా, మేల్కొని ప్రభుని కలుసుకునేటువంటి వారిగా ఉన్నట్లుగా ఆయనటి కృప మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి ప్రభు ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన చేద్దామా? తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, గనుడు అయిన రాజా, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభా శుక్రవారం అంతా మీరు తోడుగా ఉండి శుక్రవారం రోజున ఈ రీతిగా ఉపవాస ప్రార్థన జరగడానికి, జరిగించడానికి, మేము పాల్గొనడానికి ప్రభు మీరు ఇచ్చిన కృప కొరకై వందన తండ్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి 38వ వచనం వరకు ఆయన మీరు చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుని యొక్క రాక ఎలా ఉంటుంది అంటే, నోవహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుడి రాకడ యందు కూడా అలాగే ఉండును. 2 మాటలు. ఒకటి నోవహు కాలంలో జరిగిన సంగతులు, రెండోది మనుష్య కుమారుడి యొక్క రాకడ యందు ఏం జరుగుతుంది అనేది. ఈ 2 పాయింట్ల ద్వారా మాతో మాట్లాడబోతున్నారు. ఒకటి నోవహు దినముల్లో ఏం జరిగింది, ఇప్పుడు వరకు నాయన మీరు మాతో మాట్లాడారు. ఆ మాట మీరు చెప్పడానికి గల కారణాలు, కొన్ని విషయాలు వాక్యాధారంతో మాతో మాట్లాడారయ్యా. ఒకటి చెడుతనం విపరీతంగా మారినటువంటి కాలం అది, హృదయాన్ని చెడగొట్టుకున్నటువంటి కాలం అది. 2వది. 3వది నాయన దేవా, నీవు సృష్టిని కలగజేసినటువంటి నిన్నే దుఃఖపరిచినటువంటి కాలముగా ఉండిపోయిందయ్యా. శరీరాన్ని ఆధారం చేసుకునేటువంటి కాలం 4వది. అక్రమం విస్తరించినటువంటి కాలం, ఏమాత్రం పరిశుద్ధులని అనీతిమంతులని తేడా లేకుండా అక్రమముగా వ్యభిచారముతో నిండిపోయిన కాలం అనేది. అవిధేయత నిండిపోయిన కాలం అయ్యా. 1 పేతురు పత్రిక 3:19-20 ప్రకారం నమ్మనటువంటి కాలం అయ్యా. నేను నమ్మనటువంటి కాలం, నీ వాక్కులు నమ్మనటువంటి కాలం. ఆత్మరూపిగా నోవహులో ఉండి ప్రకటిస్తున్న 125 సంవత్సరాలు ప్రకటించిన అవిధేయత కలిగినటువంటి కాలముగా, అవిధేయత చూపించినటువంటి కాలముగా ఉంది నాయన. అయా, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ వెళ్ళినటువంటి వారికి హఠాత్తుగా నాశనం వచ్చునన్నారు. అవిధేయతగా జీవించిన వారికే నాశనం వచ్చునన్నారు. పడిపోకుండా చూసుకోవాలని ప్రభు మీరు మాట్లాడారు. ఆ దినాల్లో నాయన 38వ వచనంలో తినుతూ త్రాగుచు సుఖభోగాలు వెళ్ళబుచ్చున్నటువంటి కాలముగా ఉందని, భూ సంబంధమైన కార్యాలు, పెళ్లికి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం, భూములు కొనడం, అమ్మడం, భూలోక సంబంధమైన కార్యాల మీదే వారి వ్యాపారాలు, విన్యాసాలు, అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలు, ఇదే శాశ్వతమని జీవించినటువంటి కాలముగా ఉంది. 6వది నోవహు దినములో జరిగినటువంటి భక్తిహీనత. భక్తిహీనత అనగా దుర్మార్గులుగా జీవించటం, దుర్మార్గత నిండిపోయినటువంటి కాలముగా ఉంది నాయన. ఆ లోకం చెడిపోయింది. మంచి అనేది లేకుండా మంచిని ద్వేషించటం,
వారికి మంచిది నచ్చక లోకానికి చెందిన వారిగా, లోకాన్ని ప్రేమిస్తున్న వారిగా, కయ్యేను వంటి మార్గంలో, కయ్యేను జీవించిన మార్గంలో జీవించటం, మంచిని పక్కన పెట్టడం, మంచిని ఆస్వాదించకపోవడం, మంచిని ప్రేమించకపోవడం, మంచిని అవలంబించకపోవడం, ఇవన్నీ వారి జీవితాల్లో కనపడింది. భక్తిహీనత అంటారు, తిరుగుబాటు చేయడం, ఇవన్నీ వారి జీవితంలో కలిగి జీవించడం వల్ల హఠాత్తుగా జలప్రళయం అవ్వచ్చు. వారందరినీ పూర్వకాలం తుడిచిపెట్టుకుపోయింది. వారు తుడిచిపెట్టుకోవడానికి కారణం భక్తిహీనత, దుర్మార్గంగా జీవించటం. ప్రభువా, ఆ దినాల్లో అది నిండిపోయిందయ్యా ప్రపంచం. ఈ రోజున మేము వాటికి జాగ్రత్తగా ఉండి బ్రతకాలని, ప్రభువా మేము పడిపోకుండా చూసుకోవాలని మీరు స్పష్టంగా మాట్లాడారు తండ్రి. మత్తయి సువార్త 24:37-8 ప్రకారం మనుష్య కుమారుడి యొక్క రాకడ నోవహు దినములో ఎలాగుంటుందో, నోవహు దినములో ఏం జరిగిందో అలాగే మనుష్య కుమారుడు రాక ఎందును జరుగును, మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉండును అని అన్నారు. దేవానికి వందనాలు. మమ్మల్ని మేము సరి చేసుకుని మా వారిని సరిచేయబడి ఈ సన్నిధిలో నీ ఉన్నతమైన నువ్వు రాబోతున్న రాకడ యందు, నువ్వు ప్రత్యక్షం కాబోయే మధ్యాకాశపు రాకడ యందు మీరు పిలవబోతున్నప్పుడు మేమందరూ సిద్ధపడినట్లుగా సహాయం చేయండియ్యా. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదయ్యా. ఆ దినాలలో అయితే, నోవహు దినాల్లో 8 మంది మాత్రం రక్షించబడ్డారయ్యా. ఈ దినాలలో మీరు రాబోతున్న ప్రత్యక్షం కాబోతున్నామా అయ్యా, ఈ దినాలలో మాతో పాటు మా పక్కన వారు రక్షించబడాలయ్యా, మా తండ్రులు రక్షించబడాలయ్యా, మా పిల్లలు రక్షించబడాలయ్యా, మా స్నేహితులు రక్షించబడాలయ్యా, అయ్యా మా వారు మరి రక్షించబడాలయ్యా, మా సంఘంలో ఉన్న వారు అందరూ రక్షించబడాలి, సరిచేయబడాలయ్యా. మా ప్రార్థనదేనయ్యా, మా ప్రార్థనదేనయ్యా. దేవానికి వందనాలు చేస్తాను తండ్రి, నీకు వందనాలు. దేవానికి వందనాలయ్యా. మా జీవితాలు భక్తిహీనత, అవిధేయత, నైరానికి వందనాలు. చెడు కార్యాలు, ఏకాయసమైన కార్యాలు మా యందున్న ఏమో ఈ కృపతో మమ్మల్ని కడిగయ్యా. క్రైస్తవులో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన యేసయ్యా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ ఉపవాస దినమందు మీరు మాట్లాడిన చక్కటి మాటలను బట్టి వందనాలు. అవిధేయతతో జీవిస్తున్నటువంటి కాలం నోవహు దినంలో మా జీవితంలో అవిధేయత లేకుండా మీరు వస్తున్నప్పుడు మేము సంసిద్ధులై ఈ సన్నిధిలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపగా ఇచ్చి విన్నటువంటి మాటలు మా హృదయంలో నూరంతలుగా ఫలింపు చేయమని, మా వారిని, మా బంధువులను, మా రక్త సంబంధులను, మా తోటి వారును, మా గ్రామం వారిని ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదయ్యా. ఈ భయంకరమైన చెట్టు దినాలలో, ఈ భయంకరమైన భక్తిహీనమైనటువంటి దినాలలో ప్రభువే ఉన్నావేమో ఒక్కసారి మమ్మల్ని ప్రశ్నించుకుని వారి కొరకు ప్రార్థించే విధంగా తండ్రి, మమ్మల్ని మేము సరిచేసుకునే వారిగా, ఏ లోపము లేని వారిగా, సంసిద్ధులై ఈ సన్నిధిలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపగా ఇచ్చి ఈ వాక్యం మంచి నేల పడిన విత్తనం వల్ల నిరంతరంగా ఫలించేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి కొడి ఉన్న మనతోనూ, దేవుని మాటలు వింటున్నటువంటి వారితోనూ సరి చేసుకుని ప్రభు సన్నిధిలో ఆ మనుష్య కుమారుడి యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారందరికీ సదాకాలము తోడై ఉండి ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.